రవి ఎరా అలా కూర్చున్నా ఏం పప్పులు చేయమంటారు? కాకరకాయ స్వీట్ లాగా అది చైనా తింటారా? చైనా చలో వెళ్దాం. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సైదు. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో ముందుకు నేను ఎందుకు వచ్చానంటే, మా పెద్ద అబ్బాయి స్కూల్ నుంచి వచ్చి కూర్చున్నాడు. ఏంటమ్మా అలా ఉన్నావంటే, నాకు ఈరోజు ఏదైనా తినాలనిపిస్తుంది, దాది ఎప్పుడు కాకరకాయ స్వీట్ చేస్తుంది కదా, ఆ స్వీట్ నాకు తినాలనిపిస్తుందండి. అదే వీడియోలో పెట్టడం జరిగిందండి. కేవలం ఒకే ఒక కప్పు గోధుమ పిండితో చాలా ఈజీగా 10 మినిట్స్లో అయిపోయే స్వీట్ అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన పక్కనే బెల్ క్లిక్ చేయండి. నా వీడియోలు అయితే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. నన్నైతే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ కామెంటే నాకు చాలా విలువైనదండి. నేను ఇంకా ఎలా చేయాలన్నది మీరు నా కామెంట్ రూపంలో చెప్పండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక కప్పు మైదా, గిన్నెలో ఒక కప్పు మైదా వేసుకుంటున్నామండి. కాకరకాయలు మైదాతో చేస్తారు. కొంచెం ఇంచు సాల్ట్, చిటికుడు సాల్ట్ వేసాను మైదాలో. వేడి చేసిన నూనె కూడా మైదాలో వేసుకొని కలుపుకోవాలి. నూనె వేడి చేయాలని కంపల్సరీగా వేడి చేయాలి. స్వీట్కి జాగ్రత్తగా కలుపుకోవాలండి. నూనె వేసుకున్నాక బాగా కలపాలండి. కిందకి పైకి కూడా బాగా కలపాలి. ఉండలాగా రావాలి. అలాగ ఉండలాగా రావాలి. ఉండలాగా వచ్చాక ఇప్పుడు మనం మిగిలిన ప్రాసెస్ ఏంటో చూద్దాం. వాటర్ కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి వేసేకండి, పలచబడిపోతే. చపాతీ పిండిలో కలుపుకోవాలి కదా, కొంచెం జాగ్రత్తగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కూడా కలుపుకోవాలి. ముద్దలాగా, చపాతీ ముద్దలాగా. వాటర్ కన్సిస్టెంట్ అనేది తక్కువగా ఉండాలి, చూసుకోవాలండి. సరిపడగా వేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇదిగోండి ఇలా రావాలి, చపాతీ ముద్దలాగా. చేతికి అంటకూడదు, అలా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ వేసేసుకొని పలచగా అయిపోతుంది. ఈ స్వీట్కి తగ్గట్టుగా కలుపుకోవాలంటే దానికి ఇలా కలుపుకోవాలి. చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అలాగే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ముద్దలాగా మన చేతికి అంటుకోకుండా ఉండేలాగా కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేద్దామండి. 5 నిమిషాల తర్వాత చపాతీలా చేసుకొని మనకు కావాల్సిన స్వీట్. మా పిల్లలు కూడా స్వీట్కి హెల్ప్ చేస్తున్నారండి. ఉండలు చూడండి ఎలా చుడుతున్నారు చపాతీ చేయడానికి. మా ఇద్దరు పిల్లలు కూడా చాలా కుదురుగా ఉంటారండి. ఏది కావాలో అది హెల్ప్ చేస్తూ ఉంటారు. ఉండలు చుడుతున్నారండి. ఇప్పుడు చపాతీ ఎలా అయితే చేస్తామో అలా చేసి పలచగా చపాతీ ఎలా అయితే చేస్తామో అలాగే పలచగా చేసుకోవాలి. బాగా పలచగా చేసుకోవాలి. పలచగా రౌండ్గా చపాతీలా చేసుకున్నాక చాకు తీసుకొని లేయర్స్ లాగా కట్ చేసుకోవాలి. లేయర్లా కట్ చేసుకొని పైనుంచి కింద వరకు కూడా లేయర్స్లా కట్ చేసుకోవాలి. లేయర్స్లా కట్ చేసుకొని అలా మడత పెట్టేసుకోవాలి. అంతేనండి. అలాగే ఇంకోటి కూడా అలాగే ఇంకా అన్నీ కూడా ఇలానే చేసుకోవాలి. చపాతీలాగా చేసుకొని బాగా పలచగా ఉండేలాగా చపాతీ చేసుకొని దాన్ని మళ్ళీ చాకుతో లేయర్స్లా కట్ చేసుకొని అటు ఇటు కూడా మడత పెట్టేసుకుంటే అది కాకరకాయ షేప్లా వచ్చేస్తుంది. ఇవి చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలు.
టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇవి మ్యాక్సిమం అందరికీ తెలిసిందే, మేము కూడా అస్తమానం చేసుకుంటాం ఇంట్లో కూడా. కొంతమంది కాకరకాయలు అంటారు, కొంతమంది గజ్జికాయలు అంటారు. సారీ అండి, గజ్జికాయలు కాదు, పనస్తోనలండి. పనస్తోనలు అంటారు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారన్నమాట. మేమైతే ఎక్కువ కాకరకాయలనే అనుకుంటామండి. చాలామంది పనస్తోనలు, ఇంకా చాలా పేర్లు ఉంటాయి వీటికి. ఈ గిన్నెతో పిండి తీసాం కదండి, పిండి తీసుకొని కలుపుకున్నాం. ఈ గిన్నెడు పంచదార, స్వీట్ ఎక్కువ తిన్న వాళ్ళైతే గిన్నెడు పూర్తిగా పంచదార వేసుకోండి. స్వీట్ తక్కువ తిన్న వాళ్ళైతే గిన్నెడు కొంచెం తక్కువగానే తీసుకొని వేసుకోండి, అది మీ ఇష్టం. మేమైతే గిన్నెడు తీసుకున్నాం పంచదార. మా పిల్లలు ఎక్కువ స్వీట్ తింటారు, తీయగా తింటారు కదా, అందువల్ల మేము ఆ గిన్నెడు పంచదార తీసుకున్నాము. ఇప్పుడు పాకం పెట్టడానికి కోసం అని చెప్పి పొయ్యి వెలిగించి మూకుడులో కొంచెం పందార వేసి పాకం కోసం చేస్తున్నాం అనమాట. కొంచెం పంచదార, గిన్నె పంచదార వేసుకొని కొన్ని వాటర్ వేసుకున్నాం. లేతపాకం కాబట్టి కొన్ని వాటర్ వేసుకొని లేతపాకం వచ్చేంత వరకు కూడా పొయ్యి మీద పెట్టుకొని కాచుకోవాలి. పంచదార పాకం ఆ పక్క పొయ్యి మీద పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఆ కాకరకాయలు చేసిన కాకరకాయలు వేపుకోవడం కోసం ఇంకో గిన్నె పెట్టుకొని పొయ్యి మీద నూనె, వాటికి సరిపోయేంత నూనె కూడా వేసుకొని నూనె కాగేంత వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుంటాం. కొన్ని నూనె కాగింది, ఒక్కొక్కటిగా అందులో వేసేస్తున్నాం. ఒక్కొక్కటి కూడా జాగ్రత్తగా వేసుకోవాలని వేగలిగిపోద్ది. వేగేటప్పుడు పక్కన పంచదార పాకం రెడీ అయింది చూద్దాం. ఇంకా రెడీ అవ్వలేదండి, టైం పడుతుంది కొంచెం. ఇది మరిగేలోపు యాలక్కాయలు చెదగొట్టేసి అందులో వేసాము. దాని ఫ్లేవర్ బాగుంటుందండి. ఎప్పుడైతే పంచదార పాకంలో మనం యాలక్కాయలు వేసామో స్వీట్కి కూడా బాగా టేస్ట్ వస్తుంది. ఇదిగోండి, ఇలా అయితే రెడీ అయిపోయినాయి కాకరకాయలు. ఇంకా పాకంలో వేయలేదు, ఇలా అయితే రెడీ అయిపోయినాయి. ఈ కాకరకాయలను ఇప్పుడు పాకంలో వేసుకోవాలి. ఇంకా కొంచెం 2 minutes అయితే వచ్చేది పాకం. ఇప్పుడైతే ఆ కాకరకాయలు ఈ పాకంలో వేసేస్తున్నామండి. కిందకి పైకి కూడా వేసుకొని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా తీసి ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇది చిన్న ముగ్గులు కాబట్టి 3-2 అలా పడుతున్నాయి. పెద్ద ముగ్గులు వేసుకుంటే ఎక్కువే పడతాయి. ఒక్కొక్కటి అలా జాగ్రత్తగా కిందకి పైకి పాకం వేసుకుంటూ ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే, అంతేనండి. వేడి వేడి కాకరకాయలు రెడీ. అన్నీ అలాగే వేసుకోవాలి. అంతేండి, వేడివేడిగా కాకరకాయ స్వీట్ రెడీ. ఇదిగో బాబు, కాకరకాయ స్వీటు చేయమన్నావు కదా, తిని చూడు. తిని చెప్పు ఎలాగుందో టేస్ట్. నువ్వు తీసుకో నెహా బాబు. ఎలాగుంది? బాగుంటుంది. సూపర్ ఉందా? అబ్బో, చూసారు కదండి కాకరకాయ స్వీటు. ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్లని యాక్టివేట్ చేయండి, క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్ అండి.